క్రీస్తు నామమున మీకందరికీ శుభములు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు ప్రభువు, పరమందుంటున్న దేవుడు, సకల ఆశీర్వాదములకు కారకుడు, అడుగు వాటినిచ్చే దేవుడైన యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. చాలా పేర్లు చెప్పారండి అని మీరు ఒకవేళ నన్ను అడగొచ్చు. కానీ ఈ యొక్క ఒకే దేవుడు పలు పేర్లతో ఆయన ఉచ్చరించబడుతూ ఉంటాడు. సో జాయ్ చరణ్ గారు అన్నారు, వారు ఆ 1000 నామములు అన్న చిన్న బుక్లెట్ రాశారు. ఈ దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సమస్తం మీద అధికారం కలిగిన దేవుడు. ఈ దినం మరి ఒక టైటిల్తో నేను మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం ఉదయం 6:30 గంటలకు సియోను మందిర ఆధ్వర్యంలో ఈ సందేశం వెలువడుతూ ఉంటా ఉన్నది. ఈ దినం మరి ఒక టైటిల్, చూస్తున్నావా అన్న టైటిల్ మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ఏంటండి, చాలా ఆశ్చర్యంగా పాస్టర్ గారు మీరు చాలా ఆశ్చర్యమైన ప్రశ్న, నాకు చాలా ఆశ్చర్యం అని చెప్పాలనా లేదా ఇది ఏదో చెప్తా ఉన్నారు, ఇది కావటం లేదు. చూస్తూ ఉంటాం కదండి, కండ్లున్న వాళ్ళని చూస్తూ ఉంటాం, తప్పక ఉండి. గుడ్డివాడు చూడండి, నేనైతే చక్కగా చూడగలుగుతాను. డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటాం, డాక్టర్ గారు చూపు సరిగా అనిపించటం లేదు, ఏదో మసకగా అంటూ ఉండేది. అప్పుడు డాక్టర్ గారు అవి ఇవి పెట్టి మనకు చూసి ఇది కనిపిస్తుందా, ఇది కానీ అయిన తర్వాత లాస్ట్ కంటాడు చిన్నగా ఆ యొక్క అక్షరాలు కనిపించడం లేదని మసకగా కనిపిస్తుందని మనం చెప్తా ఉంటాం. దానికి తగిన ట్రీట్మెంట్ డాక్టర్ ఇస్తూ ఉంటాడు. కానీ ఈ దినం ఈ నేత్రాలతో మనము సర్వస్తమును చూస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనములో, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, లయమైపోవును. అన్నీ చూస్తూ ఉన్నాం, దేవుడు చేసిన సృష్టిని మనము చూస్తూ ఉన్నాము. చెట్లను చూస్తున్నాం, పక్షులను, జలరాశులను చూసి, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినవే. కానీ ఆనాడు ఆదిమ మానవునితో దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు అన్నీ చూడు, అన్నీ అనుభవించు, కానీ ఏదేను తోటలో ఒక్కటి మటుకు నీ నేత్రాలు దాని వైపు వెళ్ళనీయకు, దాన్ని నీవు అనుభవించవద్దు అని ప్రభు చెప్పాడు. తిను దినమున చచ్చదవు అని మానవునితో చెప్పాడు ఆదికాండం 2వ అధ్యాయంలో. దాన్ని తిను దినమున నీవు చచ్చదవు, కానీ నువ్వు దాన్ని చూసి ఆకర్షించబడి నువ్వు దాని దగ్గరికి వెళ్తే నీకు నష్టమే కలుగుతుందని. ఆది మానవుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు, కానీ సాతాను కుయుక్తిపరుడు. వాడు పాము రూపంలో ఆ దినం వచ్చి ఆదామును హవ్వను మోసగించేశాడు. క్షమించండి. ఆకర్షించబడింది. తర్వాత ఆదాము ఆకర్షించబడ్డాడు, నష్టానికి గురైపోయాడు. ప్రియ ప్రేక్షకులు, ఈ దినం ఈ మాట చూస్తున్నావా అన్న మాట మీ మధ్యకు తీసుకొని రావడానికి, భూమి మీద సమస్తాన్ని సౌందర్యంగా ప్రభు ఉంచాడు, కానీ కొన్ని మనము చూడడమును బట్టి అది మనకు నష్టమే కలగచేస్తుంది అన్న మాట కనిపిస్తూ ఉన్నది. అపోజిడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఈ విధంగా ఉంటా ఉన్నది. నేను మీకు చదివి వినిపిస్తాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అన్న మాట. ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును
నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఈ దినం చూస్తున్నావా అన్న టైటిల్ మీద కొన్ని ఆధ్యాత్మిక విషయాలు నేను మీ మధ్యకు మీ యొక్క వినికిడికి తీసుకొని రావాలని ఆశిస్తూ ఉన్నాను. చూడడంలో తప్పేమీ లేదండో, కానీ ఈ చూపు ఆత్మీయ నేత్రాలు నువ్వు కలిగి ఉంటే వాటి వైపు నువ్వు చూడవు. రాజుల గ్రంథంలో లిఖితము చేయబడి ఉంటా ఉన్నది. ప్రత్యేకంగా దావీదు రాజును గురించి దేవుడు అతన్ని వర్ధిల్లజేస్తూ వచ్చాడు. దేవునికి సమీపస్థుడు అయ్యాడు. ఎప్పుడైతే దేవుడికి సమీపస్థుడు అయ్యాడో సాతాను కూడా శోధించడం మొదలుపెట్టాడు. వసంతకాలమున రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో దావీదు ఉండిపోయాడు. యుద్ధానికి వెళ్ళలేదు, అలసి ఉన్నాడేమో. కానీ ప్రొద్దుగుంకు వేళ లేచాడు. పడుకోవాల్సింది రాత్రి, కానీ ఉదయమంతా పడుకున్నాడు. లేచాడు, మిద్దె మీదికి వెళ్ళాడు. ఆయన చూపు చూడని దాని మీదికి వెళ్ళినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. చూడకూడనిది చూచాడు. ఒకవేళ చూచిన వెంటనే తన నేత్రాలు అక్కడి నుంచి తొలగించుకోవాలి, అలా చేయలేదు. ఆ పాపం అనేది నేత్రాల్లోనికి వెళ్ళింది, అక్కడ నుంచి మనసుకు వెళ్ళింది, శరీరంలోనికి వెళ్ళిపోయింది. పాపము ప్రవేశించింది. పరిశుద్ధుడైన దేవునితో ఎడబాటు దూరం అయిపోయాడు. దేవుని స్వరం అతని దగ్గరికి రావటం. ప్రియ విశ్వాసులు, నువ్వు చూస్తున్నావు, కానీ వేటిని చూస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఎబ్రీ సంఘానికి రాస్తూ అపోజిట్ పౌలు అంటా ఉన్నాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనల్ని ఆవరించుండగా సులువుగా చిక్కులు పెట్టు పాపంలో పడకుండా నేను యేసు వైపు చూడాలి. ఏమున్నదండి మహాత్మ్యము ఆయనలో ఏము ఉంది అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరమందుండే దేవుడు. నువ్వు లోకాన్నంతా చూస్తూ ఉన్నావేమో, లోకంలో ఉండే వాటిని చూసావేమో, చూసి వాటిని అనుభవించావేమో, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావేమో. యవనస్తురాలు దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం సంఘానికి వచ్చింది. లోపల కూర్చోమంటే కూర్చోవటం లేదు, ఆ మెట్ల దగ్గరనే ఉండిపోయింది. వాక్యం వింటా ఉంది. తర్వాత పిలిస్తే కూడా రాలేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ రా, ఎందుకు ఏడుస్తున్నావు? ఈ దేవుడు నన్ను క్షమిస్తాడా? ప్రశ్న. నాలాంటి పాపాత్మురాల్ని క్షమిస్తాడా? అమ్మ క్షమిస్తాడు. నేను లోకాశలను ప్రేమించాను, చూచాను, నష్టపోయాను. ఆఖరికి నా శరీరంలో రానటువంటి వ్యాధి కూడా ప్రవేశించింది. నేను బ్రతకాలని కాదు, కానీ దేవుడు నన్ను క్షమిస్తాడా? అప్పుడు చెప్పామమ్మా, ఎంత ఘోర పాపినైనా ప్రభు క్షమిస్తాడు. ప్రియా ప్రేక్షకులు, లోకం వైపు చూసావేమో, లోకాశలకు లొంగిపోయావేమో, లోక రక్షకుడైన యేసును చూడేది మర్చిపోయావేమో. ఆయనే పిలిచాడు, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచిన పిలుపు నువ్వు విన్నావా లేదో నాకు తెలియదు. విని స్పందించావో లేదో నాకు తెలియదు. కాదు, నా ప్రభు అంటా ఉన్నాడు, ఎవరి వైపు నీ నేత్రాలు? ఆనాడు ఎబ్రీ సంఘంతో ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో యేసు వైపు సులువుగా చిక్కులు పెట్టు పాపంలో నువ్వు పడకుండా ఉండాలంటే యేసు వైపే చూడాలి. అందుకే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము వెనుక అధ్యాయములో విశ్వాస వీరుల పత్రిక అన్న మాట అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. 11వ అధ్యాయంలో 10వ వచనాన్ని నేను మీకు చదువుతూ ఉన్నాను. లేదా 8, 9, 10 వచనాలు మనం చదువుకుంటే చాలా మేలుగా ఉంటుంది. త్వరగా చదివేస్తాను.
అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళను. మరి ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో. ఆదికాండం 12వ అధ్యాయంలో మొట్టమొదటిసారి ఈ దేవుని స్వరాన్ని విన్నాడు. మాట్లాడే దేవుని స్వరము విన్నాడు. అధికారం కలిగిన దేవుని స్వరాన్ని విన్నాడు. ఆశ్చర్యకార్యాలు చేసే దేవుని స్వరాన్ని ఉన్నాడు. మహత్కార్యములను చేసే దేవుని స్వరాన్ని విన్నాడు. స్పందించాడు. విని స్పందించాడు. లోబడ్డాడు. ఆ స్వరానికి లోబడ్డాడు. ఆ తరువాత ప్రభు చెప్పిన మాటకు లోబడి ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. అందుకే 10వ వచనము, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. ఎలా తెలుస్తుంది దేవుడు దేనికి శిల్పియు అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మానవుని ద్వారా కాక దేవుని చేత కట్టబడిన నివాసము మనకు ఉన్నది. ఈ భూమి మీద మన నివాసము అశాశ్వతం. మోషే భక్తుడు ఈ కీర్తన 90లో రాస్తాడు, ఆయుష్ 70 సంవత్సరంలో అధిక బలం ఉంటే 80 సంవత్సరంలో ఆయాసమే దుఃఖమే, మనం ఎగిరిపోదాము. ఇదే 90వ అధ్యాయం 90వ కీర్తన మొదటి 4 వచనాల్లో నరులారా తిరిగి రండి అని సెలవిచ్చుచున్నామని మోషే భక్తుడు అక్కడ రాస్తాడు. ప్రియ ప్రేక్షకులు, భూమి మీద మన నివాసం కొద్ది కాలమే. ఆవిరి బుడగ వంటి వారమని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. గడ్డి పరక వంటి వారమని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. గడ్డి పరక యొక్క పువ్వు వికసిస్తుంది, సాయంకాలానికి వాడిపోతుంది. మన జీవితం కూడా అంతే. కానీ ఒక స్థలం ఉంటా ఉంది, దేవుని ద్వారా ఏర్పరచబడిన నివాసాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనం, మీ హృదయముల శిష్యులతో అంటారు, మీ హృదయములను కలవరపడనీయకుడి. తండ్రి యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. లేని ఎడల నేను మీ కొరకు నివాసములు ఏర్పరచుకోవడానికి వెళ్తా ఉన్నాను. ప్రభు పలికిన అద్భుతమైన మాట. గాడ్ నోస్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద మన యొక్క ప్రయాణం యాత్రికులము, పరదేశులము, యాత్రికులమనే ఎబ్రీ పత్రికలో కూడా అవి రాయబడినట్లు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం. 13వ వచనములో తాము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఆనాడు వారు విశ్వాసం కలిగి ఒకనాడు తప్పకుండా ఆ యొక్క స్థలానికి వెళ్తాము. దేవుని ద్వారా ఏర్పరిచిన నివాసానికి వెళ్తాం. ప్రియ విశ్వాసులు, నువ్వు వెళ్ళాలి ఆ ప్రాంతానికి అంటే ఆ ప్రాంతాన్ని గురించి నువ్వు ఎరిగి ఉండాలి. ఎరిగి ఉన్న నీవు నీ నేత్రాలలో ఎలాంటి లోక సంబంధమైనవి రాకుండా ఉండాలంటే యేసు వైపే నేను. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి. నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు. ఆయన అంటా ఉన్నాడు, మనం ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూసే దేవుడిగా ఉంటా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. చూచాడు ఆ పట్టణం. యేసు ప్రభు శిష్యులలో శిష్యుడైన యోహాను ఆ పరలోక ప్రత్యక్షతను చూచాడు. ఆ పట్టణాన్ని చూచాడు. ఆ పట్టణం ఎల్లుందో నీకు నాకు తెలియచేశాడు. ఆ పట్టణాన్ని నేను స్వతంత్రించుకోవాలంటే చూచే వ్యక్తిగా నీవు ఉండాలి. అంటే లోకంలో ఉండేటివి ఏవి చూడొద్దని నేను చెప్పటం లేదు. ఈ లోకంలో ఉండే వాటిని మనము చూసినా
ఎల్లప్పుడూ మన నేత్రాలు యేసు వైపే ఉండాలి. దావీదు వలె ఒకవేళ పడిపోయావేమో, సొలొమోను వలె ఒకవేళ పడిపోయావేమో. దావీదు పడిపోయి ప్రభు దగ్గరికి వచ్చాడు. కీర్తన 51లో, ఇదిగో నేను పడిపోయాను, నన్ను ఉద్ధరించు, హిస్సోపుతో నన్ను కడుగు, నువ్వు నన్ను శుద్ధి చేస్తే నేను ఇతరులకు నీ మార్గాన్ని బోధిస్తాను. ప్రియ విశ్వాసులు, ప్రత్యేకంగా విశ్వాసులు మీ కొరకు ఇద్దరం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. చూస్తున్నావా? పరిశుద్ధుడైన దేవుని చూస్తున్నావా? పరిశుద్ధుడైన దేవుని కార్యాలను వింటా ఉన్నావా? పరిశుద్ధుడైన దేవుడు చేసే ఆశ్చర్య క్రియలను నమ్ముతున్నావా? ఉంది ఒక పట్టణము, పరిశుద్ధ పరలోక పట్టణం అనేది ఉంది, అక్కడ నేను వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో అలా ఆశిస్తూ ఉంటే నువ్వు చేయవలసినదంతా యేసు వైపు నువ్వు చూడాలని. ఒకవేళ నీ నేత్రాలు ఒకవేళ లోకం వైపు లోకాశల వైపు వెళ్ళిపోయావు, దేవునికి దూరం అయిపోయావేమో. ప్రభు అంటున్నాడు, వచ్చేసేయి నా దగ్గరికి. పిలిచారు ఎవరైనా? నా దగ్గరికి వచ్చేసాయి, నేను నీకు సహకారిగా ఉన్నా, నా దగ్గరికి వచ్చేసాయి, నీ పాపాలు క్షమిస్తాను, నా దగ్గరికి వచ్చేసాయి, నిత్యత్వంలోనికి నిన్ను తీసుకొని వెళ్తానని చెప్పారా? కానీ నేను ప్రకటిస్తున్న లోక రక్షకుడైన యేసు ప్రభు అంటున్నాడు, నా దగ్గరికి వచ్చి ఒకసారి వచ్చి, ప్రభు నన్ను క్షమించు, నేను నీ వైపు చూడలేదు, లోకం వైపు లోకాశల వైపు చూచాను, ఇక చాలు, నేను నిత్యత్వములో ఆ నూతన యెరూషలేములో ఉండాలని ఆశిస్తున్నానంటే ప్రభు నిన్ను క్షమించడమే కాకుండా నీవు ఆయన వైపు చూస్తున్నందుకు ఆయన నీ వైపు చూస్తాడు. ఒక దినం ఆ యొక్క నిత్యత్వములో పరలోక పట్టణములో నీకు నాకు స్థానం కల్పిస్తా. అక్కడికి వెళ్ళాలని ఆశిస్తున్నావా? అలా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మీ వైపు చూస్తూ దావీదు వలె నేత్రాలు చూడని వాటిని చూసాము. నీతో సహవాసం కలిగే ఆదిమ మానవుడు చూడకూడని తినకూడని పండుని తిన్నాడు. అలా ఎవరైనా దూరం అయిపోయింటే మీకు ప్రభువా క్షమించండి. మీ దగ్గరికి వచ్చారు, మీ వార్త విన్నారు, మీ వైపు చూడాలని ఎవరైతే ఆశిస్తూ ఉన్నారో, తీర్మానం చేసుకున్నారో, ప్రభువా వారి చేయి పట్టుకొని వారిని నడిపించండి. ఎందరైతే బలహీనపడ్డారో వాళ్ళని బలవంతులుగా చేయండి. ఎందరైతే మీ వైపు చూసి పరలోక పట్టణానికి చేరాలనుకుంటున్నారో వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చమని, అనారోగ్యం అస్వస్థ ఉంటే ముట్టి బాగు చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మలను కుటుంబాలను ఆశించి దీవించును గాక. ఆమెన్.